నమస్తే వాజీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీధర్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమ్మర్ కిట్స్ అందజేసిన జిల్లా ఎస్పీ. విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందికి పిలుపు. ఐపీటీవీ వాచో వాజీ ఓటీటీ సేవల ప్రారంభం. సాంకేతిక రంగంలో మార్పులు అందిపుచ్చుకోవాలన్న వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నీలి శ్రీనివాసరావు. టీడీపీలో జోరు, వైసీపీలో బేజారు. మాజీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ క్యాడర్. వార్తల్లోకి స్వాగతం. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 80 మంది ట్రాఫిక్ పోలీసులకు దాతల సహకారంతో సమకూర్చిన బ్యాగు, హ్యాట్, వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్స్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, వేసవి కాలంలో మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసుల పని గంటలు తగ్గించడంతో పాటు కొన్ని పాయింట్లను రద్దు చేస్తున్నామన్నారు. యూనిఫామ్ విధులు నిర్వహించే పోలీసుల పనితీరును ప్రజలు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహిస్తే పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసిస్తారని, అదే విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే చెడ్డ పేరును పోలీసు వ్యవస్థ మొత్తానికి ఆపాదిస్తారన్నారు. కావున విధులు నిర్వహించే సమయంలో పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని, చక్కని పనితీరుతో పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారో, ఈ ఎండాకాలంలో వాళ్ళు చాలా కఠిన పరిస్థితుల్లో పనిచేస్తారు. చాలా ఎండలో చాలా డిఫికల్టీతో, చాలా హార్డ్ వర్క్తో పని చేస్తూ ఉంటారు. సో ఈ ఎండ నుంచి కాపాడడానికి సమ్మర్ టైంలో వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉండాలని కొంతమంది దాతలు మనకి ఒక హ్యాట్, అదేవిధంగా బ్యాగ్, అదేవిధంగా ఒక వాటర్ బాటిల్స్ అందరు సిబ్బందికి ఇవ్వడం జరిగింది. సో గోవింద జ్యువెలరీ, గోవింద బ్యాగ్స్ అండ్ రవ శ్రీనివాసరావు గారు ఈ ఐటమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందరు సిబ్బందికి ఈరోజు ఈ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఎండాకాలంలో ఈ ట్రాఫిక్ డ్యూటీస్ అనేది చాలా చాలా కష్టమైన పని. సో మిగతా అన్ని పోలీస్ డ్యూటీస్ కంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో చేస్తున్న డ్యూటీస్ చాలా చాలా డిఫికల్ట్. అది గుర్తించుకొని సో ఈ ఎండాకాలంలో ఈ ట్రాఫిక్ సిబ్బందికి కొంతవరకు ఈ డ్యూటీ అవర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది, తగ్గించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేసినందుకు ఇవన్నీ ఐటమ్స్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నారు. డే ఇన్ అండ్ డే అవుట్ 24/7 ప్రతిరోజు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తుంటారు. ఈవెన్ రాత్రి టైంలో కూడా కొన్ని చోట్ల పని చేస్తుంటారు. సో వాళ్ళు ఇంకా మెరుగ్గా పని చేయాలి, ఇంకా బెటర్ పని చేయాలి. అండ్ వాళ్ళు ఈ ఎండాకాలంలో కూడా సరిగా పనిచేసేటట్టు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. యువ సమ్మేళన కార్యక్రమాన్ని కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ మరియు చేయూత ఫౌండేషన్ సొసైటీ సంయుక్తంగా ఇన్స్పైర్ ఇండియా అనే కార్యక్రమాన్ని విజయనగరం ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. యువతని రక్షణ, శాస్త్ర, సాంకేతిక, స్పేస్ రంగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సతీష్, ఫార్మర్ చైర్మన్ డిఆర్ఓ అండ్ ఆన్సరీ అడ్వైజర్ టు ఏపీ ఫర్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రత్యేక అతిథులుగా హజరత్ ఖాదర్ వాలీబాబా దర్గా అండ్ దర్బార్ షరీఫ్ డాక్టర్ ఎండి ఖలీయుల్లాలా షరీఫ్, జిల్లా ఎస్పీ జిందాల్, ఐపీఎస్ విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి పాల్గొన్నారు. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎలా ముందుకు వెళ్తుందో, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత ఏ విధంగా సన్నద్ధం కావాలో తెలియజేశారు. వివిధ రకాల శాస్త్ర సాంకేతిక సంఘటనలను వివరిస్తూ, ఏమీ లేని చోట నుంచి భారత్ ఈరోజు గొప్పగా అభివృద్ధి చెందిన దశలో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1500 మంది విజయనగరం యువత పాల్గొన్నారు.
భారతదేశాన్ని దశ దిశ మార్చే మహాశక్తివంతులు మా ఎదురు ఉన్న మీరందరూ. భారతదేశం ఎదగాలంటే మీ చేతిలోనే ఉంది. మరి ఇటువంటి గొప్ప వ్యక్తి సతీష్ రెడ్డి గారి వారిని మీరు ఆలోచన తీసుకొని శాస్త్రీయ రంగంలో భారతదేశాన్ని చంద్రుడిలో అడుగుపెట్టడం కాదు, చంద్రగ్రహాన్ని ఎత్తులు తీసుకెళ్లాలని, ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గొప్ప స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మన స్టేట్లో, అదేవిధంగా మన దేశంలో కూడా డ్రగ్స్తో పోరాడడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ సొసైటీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. పర్టికులర్లీ మన స్టేట్లో, మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో దానికి కారణాలు అంటే మన బార్డర్, మన పక్కన స్టేట్లో చాలా ఏరియాలో ఈ గాంజా పట్టించడం, అక్కడి నుంచి మన స్టేట్ ద్వారా అదర్ స్టేట్స్కి వెళ్ళడం, మొత్తం దేశంలో కూడా ఇక్కడ నుంచి డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దాని మీద చాలా వార్ ఫుటింగ్ మీద మనం దాని మీద చర్యలు తీసుకుంటున్నాము, దాంతో పోరాడుతున్నాము. కానీ ఈ మన చుట్టుపక్కల ఏదైతే ఈ వీడియోలో చూపించడం జరిగిందో ఇటువంటి పరిస్థితి చాలా చాలా ఇళ్ళల్లో ఉంది, మన చుట్టుపక్కల కూడా ఉంది, అండ్ ఇది పెరుగుతూ ఉంది. సో దీంతో మనం ఎలా పోరాడాలి, దీన్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది చాలా చాలా పెద్ద ప్రశ్న. భారతదేశం ఒక యాంటీ శాటిలైట్ టెస్ట్ చేసింది 2019లో, మిషన్ శక్తి అని చెప్పి. నేను అప్పుడు డిఆర్డీఓ చైర్మన్ ఉన్నాను. ప్రపంచంలో ఎవరు ఊహించినంత విధంగా అట్లాంటి పెద్ద ఎక్స్పెరిమెంట్ ప్రపంచం ఎవరైనా కూడా 5-6 సంవత్సరాలు తీసుకుంటుంటే, ఇక్కడ మన ప్రభుత్వం నాయకత్వంలో మనము 2 సంవత్సరాల లోపల చేసాం, ప్రపంచం 6 సంవత్సరాల్లో చేస్తుంటే. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా చేసాం, అత్యంత సీక్రెట్గా చేసాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశం అది పెట్టుకుంటే 4th నేషన్. ఇట్లాంటి చాలా గొప్ప విషయాలు. మనకి ఇదివరకు భారతదేశంలో గన్ ఉండేది కాదు. ఒక గన్ అంటే ఆర్టిలరీ గన్ అంటాం, ఆర్మీలో వాడేదానికోసం. మీకు అందరికీ తెలుసు, చాలామంది ముందర కూర్చున్న పెద్దవాళ్ళకి బోఫర్స్ గన్ అని ఒకటి విన్నాం. మనం ఆ బోఫర్స్ గన్ అన్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, దిగుమతి చేసుకునేవాళ్ళు. దాని గురించి రకరకాల చర్చలు జరిగాయి. ఈరోజు భారతదేశం ఆ గన్ సొంతంగా తయారు చేస్తుంది. 150 mm ఆర్టిలరీ గన్ కాల్డ్ ATAC, అడ్వాన్స్డ్ టోడ్ అర్రే గన్ సిస్టమ్ అని చెప్పి. ఈ గన్ పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలో ఈరోజు ఈ గన్ ఏదైతే షెల్ పంపిస్తుందో ఆ షెల్ ఎంత దూరం వెళుతుందంటే, ప్రపంచంలో ఇంకా ఏ గన్ కూడా ఈ షెల్ పోయినంత దూరం పోలేదు. భారతదేశం యొక్క గన్ ఈరోజు నెంబర్ 1 గన్ ఇన్ ద వరల్డ్. ఇట్లాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు భారతదేశం తీసుకుని వస్తాం. భారతదేశం ఈ స్టాండింగ్ వెరీ టాప్. దాంతో ప్రపంచం భారతదేశం వైపు చూడడం మొదలుపెట్టింది. మీరు మాకు అమ్మండి. మన దిగుమతులు చేసుకునేటువంటి వాళ్ళంతా కాస్త ఇప్పుడు ఎగుమతులు చేయడం మొదలుపెట్టాం. కేబుల్ రంగంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేటికి అత్యాధునిక సేవలు అందించడంలో వాజీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినీడి శ్రీనివాసరావు కృషి అభినందనీయమని విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ కొనియాడారు. ఎస్ఎస్సి వాజీ ఐపీటీవీ వాచో వాజీ ఓటీటీ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక సేవలు ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా అందిస్తూ కేబుల్ ఆపరేటర్లకు నూతన ఉత్సాహాన్ని అందించాలని ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా వాజీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో వస్తున్న ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ భవిష్యత్తును మరింత ఆశాజనకంగా మార్చుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. 30+ ఓటీటీలు, 111+ ఛానళ్లు ఒకే తెరపై చూసేందుకు ఎస్ఎస్సి వాజీ ఐపీటీవీ వాచో వాజీ ఓటీటీలు అనువైన ప్లాట్ఫామ్లను తెలిపాయి.
మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో అంతర్జాతీయ సేవలతో కేబుల్ ప్రసారాలను అందించేందుకు వినూత్న రీతిలో వీటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల అభిరుచి, అవసరాల మేరకు తమ సేవలను విస్తృతం చేస్తూ ఆపరేటర్లకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆపరేటర్లు, వాజీ సిబ్బంది పాల్గొన్నారు. సో దాన్ని ఒక తక్కువ ధరకి ప్రజలందరికీ చేరువవ్వాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో అండ్ ఆల్ ఛానల్స్, ఆల్ ప్లాట్ఫామ్స్, అన్ని ఛానల్స్ ఇవ్వటం కూడా మంచిదే. ఎందుకంటే ఈ రోజున మనకి విశాఖపట్నం తీసుకుంటే అన్ని ఊర్ల జనాలు, ఎక్కడెక్కడ దేశ జనాలు ఇక్కడ ఉంటున్నారు. కొన్ని ఛానల్స్ చూసి మనకు అనిపిస్తుంది, నాకు ఒక్కొక్కసారి ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నారని. కానీ అది కోరుకునే వాళ్ళు, చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేము ఎక్కడ మీటింగ్స్కి అది వేరే ఊర్లు వెళ్తున్నప్పుడు సాయంకాలం అయితే మన ఊర్లో ఏం జరిగిందో మన లోకల్ ఛానల్ చూడాలి మనం, లేకపోతే మనకు నిద్రపట్టదు మనకి. సో అప్పుడు ఆ ఊర్లో ఫస్ట్లో ఉండేవి కాదు ఈ ఫెసిలిటీస్ అన్నీ. బట్ నవ్వు మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ముంబై వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఈవెన్ విదేశాలకు వెళ్ళినా కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఊర్ అంటే మన లోకల్ ఛానల్స్, మన టీవీ న్యూస్ పెడితే మనకి చూసే వెసులుబాటు మనకి కలుగుతుంది. సో ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఉన్న రోజుల్లో కొత్త టెక్నాలజీస్ని అనుసంధానం చేసుకుంటేనే మనం ఏ వ్యాపారంలోనే ముందుకు వెళ్ళగలము అన్న ఉద్దేశంతో వాజీ గారు ఈ రోజున ఈ స్టెప్ తీసుకున్నారని అనుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి దగ్గర పనిచేస్తున్న వారందరికీ కూడా యాజ్ ఎ టీమ్ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని విజయాలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్ని కష్ట నష్టాలు పడి ఇప్పటికీ ఛానల్ని ప్లస్ వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మాత్రం ముందుంటారు. అదే అట్లా ఇప్పుడు మాకు వాచో ఈ యాప్ చూస్తే నిజంగా ఆయన చెప్పినప్పుడు వింటే తక్కువ ప్రైస్లో అందరికీ కావాల్సినంత కంటెంట్ ఇచ్చే ఇది నాకు కనిపించింది అది. సో ఇది జనాదరణ పొందుతుందని శ్రీనివాస్ గారు ఇంకా కొత్త టెక్నాలజీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఆయన ఉత్తరాంధ్రకి ఇది కావాలని కోరుకుంటూ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ పరిచయం ఉంది. గతంలో ఏపీ ఫైబర్ ఉండేది ఫస్ట్ టైము, ఆ తర్వాత రిలయన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్సి సహకారంతో వాజీ ఈరోజు ఐపీ టీవీని మార్కెట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకి కస్టమర్స్కి క్వాలిటీ, ఒక మంచి క్వాలిటీ ఇవ్వడం, సర్వీస్ ఇవ్వడం, అందుబాటులో కేబుల్ ఆపరేటర్స్ ఉండటం వల్లే ఇప్పటికీ 60% మార్కెట్ని మన చేతిలోనే ఉంది, కేబుల్ చేతిలోనే. మరి ఈ టెక్నాలజీని అందిపెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డిటిహెచ్కి సమాంతరంగా ఈ వాచో యాప్, దీనికి మనం ఎటువంటి కేబుల్ కనెక్షన్స్ అవసరం లేదు, ఎటువంటి టెక్నికల్ సర్వీసులు కూడా అవసరం లేదు. సింపుల్గా తన కస్టమర్ స్మార్ట్ టీవీ, ఇంటర్నెట్ ఉంటే అక్కడ యాక్టివ్ చేయడమే కేబుల్ ఆపరేటర్ యొక్క సింపుల్గా ఉంటుంది. డిటిహెచ్కి ఉన్న మంచి క్వాలిటీతో మనం ప్రసారాలు అందజేయగలం. ఈ వాచ్తో పాటు వాజీ లోకల్ ఛానల్స్ కూడా ముందు మనం ఇన్సెట్ చేస్తున్నాము. ఈ వాచ్లో ఓటీటీ కంటెంట్తో పాటు మనం రెగ్యులర్గా చూసే ఛానల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో ఒకటి ఐపీటీవీ, ఈ ఎవరికైతే స్మార్ట్ టీవీలు లేవో వాళ్ళకి కూడా మనం ఆ బాక్స్ని అందజేయడం జరుగుతుంది, కన్వర్షన్ స్మార్ట్ బాక్స్ని. ఈ స్మార్ట్ బాక్స్ ద్వారా పాత టీవీలకు కూడా మనం ఐపీటీవీని ఎస్ఎస్సి ద్వారా మనం అందజేయబోతున్నాం. సో కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కస్టమర్స్ని పెంచుకుంటే భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా ఉంటుందని తెలియజేస్తూ
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి 10 నెలలు కావస్తోంది. అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేశారా అంటే అదీ లేదు. ఎన్నికల్లో ఓటమికి పార్టీ అధిష్టానం చేసిన తప్పిదమే అన్నట్లు జిల్లా నాయకులు మాజీలు భావిస్తున్నారా? అందుకే జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు అందరూ కేడర్కు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారా? మాజీ ఎమ్మెల్యేలు పనితీరుతో కేడర్ ఎటువంటి అయోమయం పరిస్థితుల్లో ఉంది? రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అని పార్టీ కేడర్లో ఉన్న సందేహాలు నివృత్తికి వాచ్ ద స్టోరీ. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. గెలుపు ఓటములను స్వాగతించి ప్రజలు ఇచ్చే తీర్పుకు ఏ నాయకుడైనా కట్టుబడి ఉండాలి. అలా ఉన్ననాడే ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలలో మనుగడ సాధించగలుగుతారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే, అధికారం పోగానే అసంతృప్తి అసహనంతో ఇంటికే పరిమితమైతే ఆ నాయకుడిని నమ్ముకునే కేడర్ నిస్తేజంలో పడుతుందన్న విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తెరిగి ప్రవర్తించాలి. విజయనగరం జిల్లాకు ఒక చరిత్ర ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలలో చక్రం తిప్పిన నాయకులు ఎందరో ఉన్నారు. అటువంటి విజయనగరంలో ఈరోజు వైసీపీ పార్టీలో నిస్తేజం, నిశ్శబ్దత నెలకొంది. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల వ్యవధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నాయకత్వం లేమి అనుకోవాలా, కార్యకర్తలు ద్వితీయ నాయకులు నిస్తేజమో అనుకోవాలా అని తెలుసుకోవాల్సింది వైసీపీ నాయకత్వమే. 5 ఏళ్ల అధికారంలో ఆధిపత్యం చలాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పదవులు సొంతం చేసుకున్న వైసీపీ పరిస్థితి ఇప్పుడు తలకిందులు అయ్యింది. దీంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి కోమాలో ఉన్న రోగికి ఆక్సిజన్ లేక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంది. ఇక జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో బిజీ కావడం, జిల్లా కన్వీనర్ గా ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను భీమిలి నియోజకవర్గానికి బాధ్యతలు ఇచ్చి వలస పంపించడంతో ఇక జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయిస్తూ అందరికీ నేను అండగా ఉన్నాను అనే కోలగట్ల వీరభద్రస్వామి స్వీయ మౌనవ్రతంలో ఉంటూ పార్టీకి, కేడర్కి దూరంగా ఉండడం, ఇక్కడ ప్రతిపక్షం ఉందా లేదా అనే సందేహాలు ఇటు వైసీపీలోనూ అటు ప్రజల్లోనూ నెలకొంది. 2024 సాధారణ ఎన్నికలలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఓటమిని జీర్ణించుకోలేక పార్టీ కేడర్ను, కార్యకర్తలను దూరం చేసుకుంటున్నారు అని వైసీపీ నేతలు, కేడర్లో చర్చ బలంగా సాగుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేసి లోపాలను గుర్తించి కేడర్లో ఉత్తేజాన్ని తీసుకువచ్చి ముందుకు నడవాల్సిన కోలగట్ల వీరభద్రస్వామి ఓటమికి కారణం కార్యకర్తలు, నాయకులే అని అపవాదు వేసి ఇంటికే పరిమితం అవడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషణ నుంచి వినిపిస్తున్న వాదన. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీ చేసిన నాయకులందరికీ 2019లో టీడీపీ ఎలాంటి తీర్పు జిల్లా ప్రజలు ఇచ్చారో అదే తీర్పు 2024లో వైసీపీకి జిల్లా ప్రజలు రుచి చూపించారు. రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అనేందుకు నిలువెత్తు నిదర్శనం ఇదే. జిల్లాలో వైసీపీ నాయకులు ఓటములు ఎలా ఉన్నా విజయనగరం నియోజకవర్గంలో కోలగట్ల ఓటమి ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే విజయనగరం పట్టణంలో రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధి చేసి విజయనగరం పట్టణంను సుందరీకరణంగా తీర్చిదిద్దిన కోలగట్ల ఓటమికి ఒక్క పార్టీ కేడర్ మాత్రమే కాదు, ఆయన స్వయం కృతాపరాధం కూడా ఉందని విజయనగరం పట్టణంలో ఉన్న విజ్ఞావంతులు, మేధావులు వినిపిస్తున్న టాక్. ఇక జిల్లాలో పరిస్థితికి వస్తే అధికారంలో ఉన్న టీడీపీ జోష్లో ఉంటే వైసీపీ నాయకత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పోరుబాట పేర్లతో రోడ్లు ఎక్కిన వైసీపీ నాయకులు ఇప్పుడు పార్టీ అధిష్టానం పిలిపించినా నామకే వాస్తుగా వ్యవహరిస్తున్నారు తప్ప పార్టీ కోసం, కేడర్ కోసం నాయకులు ముందుకు రాకపోవడంతో కేడర్ కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అనేది నిజం. ఇక ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావిస్తూ ఎవరికి వారు సొంత పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని నిజమైన పార్టీ ఆఫీసును శ్మశాన వైరాధ్యంలో పెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలలో ఓటమి పాలైతే ఓటమికి గల కారణాలను ఏ రాజకీయ పార్టీ అయినా సమీక్షిస్తుంది. కానీ వైసీపీ ఓటమికి గల కారణాలను కనీసం జిల్లా పార్టీ సమీక్షించిన దాఖలాలు కూడా లేవు. అంటే ఓటమికి గల కారణాలు మావి కాదు, రాష్ట్ర పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే అని జిల్లా నాయకులు పరోక్షంగా చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను జిల్లా పరిషత్కు పరిమితం కావడం, బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించడం, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మౌనవ్రతంలో ఉండడంతో పార్టీ పురోభివృద్ధికి అధిష్టానం జిల్లా నాయకత్వ బాధ్యతలను మార్చే దిశగా ఆలోచన చేస్తుందని ప్రచారం వినిపిస్తోంది. ఈరోజు 29వ డివిజన్ పరిధిలో డివిజన్ వైసీపీ అధ్యక్షుడు ఎస్వి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నగర డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ మహిళా అధ్యక్షులు సంగీత కేక్ను కట్ చేసి డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులకు కేకును పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద పాదచారులకు పులిహోర మజ్జిగను పంచిపెట్టారు. 29వ డివిజన్ అధ్యక్షులు ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ మరియు 29వ డివిజన్ కార్పొరేటర్ కొల్లగట్ల శ్రావణి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆమె పుట్టినరోజు సామాజిక సేవా కార్యక్రమంతో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుణశేఖర్, ఎస్ అచ్చిరెడ్డి, పప్పు ప్రసాద్, సతీష్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సంగీత, దమయంతి తదితరులు పాల్గొన్నారు. అండ్ ఇక్కడ 29వ డివిజన్లో కార్పొరేట్ అయిన శ్రీమతి కోలగట్ల శ్రావణి గారికి మా అందరి తరపు నుంచి హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే తన కోసం ఈరోజు మజ్జిగ పంపిణీ, పులిహోర పంపిణీ కూడా ఇక్కడ చేస్తున్నాము. ఆవిడికి సంపూర్ణ ఆరోగ్యము, వాడు ఎప్పుడు చల్లగా ఉండాలి, ఇంకా ఉన్నతమైన పదవులు కూడా రావాలని మా అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డివిజన్ కార్పొరేటర్ విజయనగరం డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీమతి కోలగట్ల శ్రావణి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం, మా యొక్క ఆకాంక్షల్ని, శుభాకాంక్షల్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా పులిహార పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోలగట్ల శ్రావణి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఇలాంటివి జరుపుకోవాలని చెప్పి ఆవిడికి ఆయురారోగ్యాలు కూడా దేవుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆవిడ మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ మా డివిజన్ అందరి తరఫున కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ఎస్ఆర్జీఎస్ వేతనదారులు వినియోగించుకోవాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ శారదాదేవి పేర్కొన్నారు. కలెక్టరేట్లో తన కార్యాలయంలో ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పనికి వచ్చి మృతి చెందిన వారికి ఈ బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా 2 లక్షలు బీమా పొందవచ్చును అని చెప్పారు. ప్రస్తుతానికి 50,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. జీవనజ్యోతి సురక్ష బీమా కింద 436 రూపాయలు చెల్లిస్తే అదనంగా మరో 2 లక్షల బీమా వచ్చే అవకాశం ఉందన్నారు. వేతనదారులు తప్పనిసరిగా చేసుకుంటే బీమా సౌకర్యం పొందవచ్చని సూచించారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనకి ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన అనేది ఉన్నదండి. ప్రతి ఒక్క వేతనదారులు సంవత్సరానికి 20 రూపాయలు కడితే వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్ కానీ, యాక్సిడెంట్ ఫిజికల్ పర్మనెంట్ డిజేబిలిటీ ఉండేటప్పటికి 2 lakhs రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈ 2 రోజుల్లోనే మేము దానిపైన కూడా విస్తృతంగా పనిచేయడం జరుగుతుంది. అంటే వేతనదారులకి ఇది అంటే కమిషనర్ గారు ఒక ఇన్సిడెంట్ జరిగింది మన స్టేట్లో, మంగళగిరిలోని మొగల్తూరులో ఉపాధి హామీ వాళ్ళు ఇలాగే పని నుంచి ఆటోలో వెళ్తూ ఉంటే లారీ అనుకోకుండా ఢీ కొట్టడంతో అక్కడ 2 ఉపాధి వేతనదారులు చనిపోయడం జరిగింది. అప్పుడు ఇన్సూరెన్స్ చూసుకోగా లక్కీగా ఆయన ఈ బీమా సురక్ష యోజనకు సంబంధించింది 20 రూపాయలు ప్రీమియం కట్టేసి ఉన్నారు. దాంతో ఆయనకి 2 లక్షలు అనేది రావడం జరిగింది. అక్కడ దాంట్లో ఉన్న బెనిఫిట్ని గమనించి మా మినిస్టర్ గారు ప్లస్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆలోచన చేసి దీన్ని ప్రతి ఒక్క వేతనదారులు కూడా లబ్ధి పొందేటట్టుగా ఒకటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ ప్రతి ఒక్క వేతనదారులు కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అన్నమాట. ఇప్పుడు వరకు మనకి ఉపాధి దాంట్లోని ఎవరైనా చనిపోయారనుకోండి, పనిచేస్తున్న స్థలంలోని ఒక 50,000 వరకును మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 436 రూపాయలు ప్రీమియం అనేది కట్టుకుంటే అడిషనల్గా
ఈ 2 lakhs ఆ 2 lakhs కూడా బెనిఫిట్ వస్తుంది. మొత్తం ఆ కుటుంబానికి 4 లక్షల వరకును ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రెండింటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్క వేతనదారుల దగ్గరన ఈ కన్సెంట్ అనేది తీసుకుంటాం. వాళ్ళు కట్టవసరం లేదండి. ఆ కన్సెంట్ ఫామ్ ఇస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో నుంచి బ్యాంకర్స్ డిడక్షన్స్ అనేది చేసి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం మే 1 కల్లా కంప్లీట్ చేసుకుంటే మే నాడు మే డే కదా, వేతనదారులందరికీ మే డే సెలబ్రేషన్స్ ప్రకారంగా ఇది కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పని పార్వతీపురం పట్టణంలో 22 ప్యాకెట్లతో ఉన్న 44 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సిఐ కె మురళీధర్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం ప్రకారం ఎస్ఐ తన బృందంతో కలిసి రాయగడ రోడ్డు చివర పెట్రోల్ బంకు వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారని చెప్పారు. సుమారు శుక్రవారం అర్ధరాత్రి 1:30 వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారును ఎస్ఐ గోవిందరావు ఆపి తనిఖీ చేస్తున్నారన్నారు. కారును ఆపగా అందులో ఉన్న 6 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీస్ సిబ్బంది సాయంతో వారిని పట్టుకున్నామని చెప్పారు. అనంతరం కారును తనిఖీ చేస్తే క్లూస్ టీమ్ సహాయంతో వాహనం క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 ప్యాకెట్లతో గంజాయి దొరికిందన్నారు. సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి TN 29DH 3337 నెంబర్ కారులో దొరికిందని చెప్పారు. కారుతో పాటు ముద్దాయిలను గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఒరిస్సా నుండి తమిళనాడు తరలిస్తున్నారు. ఆ కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ సంబంధించింది. వ్యక్తులందరూ కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తులు. అందులోన 44 కిలోల గంజాయి ఉంది. ఇంకా వాళ్ళపైన వెరిఫై చేయడం జరిగింది. CCTVలు కానీ ICGSలో చేయడం జరిగింది. ప్రీవియస్గా వాళ్ళపైన ఏమైనా కేసులు అయితే లేవు. కొన్ని ప్రకారం అయితే 1,54,000 రూపాయలు పెట్టి కొన్నారు. అది సుమారుగా ఉంటుంది, ఒక 5 లక్షల రూపాయల వరకు ఉండదు తీసుకున్నారు. జిల్లాలోని KGBV పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు సంచాలకులు డాక్టర్ రామారావు పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 26 KGBVల్లో 969 మంది 10వ తరగతి పరీక్ష రాశారని, వారిలో 890 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. 79 మంది ఫెయిల్ అయ్యారని చెప్పారు. 4 KGBVల్లో 100% ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. 500 మార్కులు దాటి 220 మంది విద్యార్థులు వచ్చాయని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. 10th క్లాస్ రిజల్ట్స్ ఏంటంటే KGBVలో మాకు 26 KGBVలు ఉన్నాయండి. అందులో 969 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారండి. 890 మంది పాస్ అయ్యారు. 79 మంది మాత్రం ఫెయిల్ అయ్యారు. అంటే 92% రిజల్ట్ వచ్చిందండి. అందులో 4 KGBVలో 100కు 100 రిజల్ట్స్ వచ్చిందండి. వంగర, గజపతి నగరం, అలాగనే ఎల్కోట, జామి ఈ 4 KGBVలో 100కు 100% పాస్ అయ్యారు సార్. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, వంగర KGBVలో 584 మార్క్స్ వచ్చాయండి ఒక స్టూడెంట్కి. అంటే మన విజయనగరంలో ఉన్నటువంటి AP మోడల్ స్కూల్లో ఏదైతే హయ్యెస్ట్ మార్క్స్ 585 వచ్చాయో, అదేవిధంగా 584 మార్కులు. అంటే AP మోడల్ స్కూల్కి ఏ విధంగా తగ్గకుండా కూడా పోటీ పడి మా KGBV విద్యార్థులు మార్క్స్ సంపాదించారండి. ఇందులో ఇంకోటి ఏంటంటే సార్, మాకు వచ్చినటువంటి 92% అనేది స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ అండి. స్టేట్ KGBV యావరేజ్ కంటే ఎక్కువ అండి. డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి 10th క్లాస్ రిజల్ట్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ అండి. ఎందుకంటే స్టేట్ యావరేజ్ వచ్చేసరికి 81.14 అండి. KGBV స్టేట్ యావరేజ్ 83 అండి. మన డిస్ట్రిక్ట్లో వచ్చింది 87.07. మాకు 92% వచ్చిందండి. ఇంకొక పాయింట్ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే 500 మార్కులు అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటాం మన 10th క్లాస్ స్టూడెంట్స్కి 85% వరకును. 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంతకన్నా పై వచ్చిన వాళ్ళు మా KGBVలో పాస్ అయిన 890 మందిలో 220 మందికి 500 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయండి. అది మేము 25% వరకు వచ్చినట్టు అనమాట. సో ఈ విధంగా వచ్చినందుకు అక్కడ పనిచేస్తున్నటువంటి అందరి ప్రిన్సిపాల్స్కి, అలాగనే 430 మంది పనిచేసినటువంటి ఫ్యాకల్టీకి, 210 మంది దాదాపు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి సర్వీస్ చేసినందుకు అకాడమిక్ ఇయర్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామని తెలియజేస్తున్నాం సార్. వైసీపీ బీఫామ్పై
కౌన్సిలర్లుగా గెలిచిన కౌన్సిలర్లు, అదేవిధంగా గెలిచి పార్టీలో చేరిన కౌన్సిలర్లు అందరూ తిరిగి వైసీపీకి మద్దతుగా నిలవాలని బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. సరైన బలం లేకపోయినా చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టర్కి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగిందని, సోమవారం దానిపై తీర్పు వస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా విప్ జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని అన్నారు. 29న జరిగే అవిశ్వాస తీర్మానంలో వైసీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని తెలియజేశారు. వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లాలనుకున్న కౌన్సిలర్లు అందరూ వెనక్కు వచ్చి పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస తీర్మానంలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 11/25 అలాగే స్టే పిటిషన్ 1/2025 ఈ రెండింటి ద్వారా హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో నిన్న వాదనలు కూడా జరిగాయి. అది రేపు మండేకి పోస్ట్ అయింది. మాకు అనుకూలంగా వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇది కాకుండా జనరల్గా విప్ అనేటువంటి ప్రొసీజర్ మనందరికి మీకు మాకు రాజకీయ పార్టీలు అందరికీ తెలుసు. విప్ జారీ చేస్తున్నాం. విప్ జారీ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా అది జీవోఎంఎస్ నెంబర్ 3/12/2008 నాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి ఒక ఇది ఇచ్చింది. ఏ విధమైనటువంటి పొరపాట్లు చేస్తే వాళ్ళ సభ్యత్వం పోతుందని. అంతే ఒక పార్టీకి నెగ్గి ఇంకో పార్టీ వైపు జారీ చేసిన తర్వాత కూడా వాళ్ళ చర్యలు కానీ అలా ఉంటే ఖచ్చితంగా అసలు దాని మీద ఆర్గ్యుమెంట్ అనేది లేకుండానే సోమోటుగా. ఆయుష్మాన్ మందిర్ ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి సమ్మెబాట పట్టనున్నారు. ఈరోజు కలెక్టరేట్లో ఆరోగ్య సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధారంగా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. క్రమబద్ధీకరణ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి తామంతా రోడ్డున పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. శాంతియుత నిరసన అనేది చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ ఆఫీసుల్లోని, నెక్స్ట్ విజయవాడ చౌక ధర్నాలో చేస్తున్న మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల మేము ఈరోజు డిఎంహెచ్ఓకి, కలెక్టర్ గారికి నిరవధిక సమ్మె ఇంటిమేషన్ ఇవ్వడానికే వచ్చాం సార్. మండే నుంచి మేము నిరవధిక సమ్మె అనేది స్టార్ట్ చేస్తాం సార్. మా ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే వరకు, గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒక రెస్పాన్స్ వచ్చే వరకు మేము ఈ సమ్మె ఆపకూడదని కొనసాగిస్తామని నేను కోరుకుంటున్నాను సార్. లో ఉన్న అన్ని క్యాడర్స్కి 23% హైక్ ఇచ్చారు సార్, ఎక్సెప్ట్ సిహెచ్ఓస్ సార్. నెక్స్ట్ అద్దె బకాయిలు చెల్లించాలని మాకు 1 ఇయర్ నుంచి ఈపీఎఫ్ అనేది ఆపేశారు సార్. ఎందుకు అది ఈపీఎఫ్ ఆపారు అనేది మాకు కూడా తెలియదు సార్. అది వెంటనే పునరుద్ధరించాలని, నెక్స్ట్ ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి సార్. మేము ఇన్ టైంలో వర్క్ చేయడం అది తప్ప సార్. అందుకని మాకు ఏ డిమాండ్స్ ఇవ్వట్లేదు సార్ గవర్నమెంట్. ఇన్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేయడం మాకు ఉంది, కానీ ఈ డిమాండ్స్ అడగడానికి మాకైతే లేదు సార్. మేము హక్కులే అడుగుతున్నాం సార్ గవర్నమెంట్ని, ఇంకేమీ మాకు అడగట్లేదు సార్. దాని గురించి మాకు శాలరీస్ అనేది ఇన్ టైంలో రావు సార్. మాకు ఎప్పుడు 20th అందరికీ ఫస్ట్కే పడతాయి సార్, మాకైతే 20th పడతాయి సార్. మాకు 40K అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, కానీ మాకు ఎప్పుడు 25,000 తప్ప ఆ 15,000 ఇన్సెంటివ్స్ అనేది ఇప్పటి వరకు మేము తీసుకోలేదు సార్. ఆ 15,000 ఇన్సెంటివ్స్ ఎందుకు మాకు కోతలు పెడుతున్నారని అది మాకు కూడా తెలియట్లేదు సార్. మేము వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసినా ఆ ఇన్సెంటివ్స్లో కోతలు పెడుతున్నారు సార్. ఆ డిమాండ్స్ మాకు నెరవేరాలని మేము శాంతియుత నిరసన అనేది చేపట్టడం జరిగింది సార్. నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్క సిహెచ్ఓని వాళ్ళు క్రమబద్ధీకరించవచ్చు అని ఒక జీవో అయితే ఉందండి. దాన్ని అయితే ఎటువంటి దీంట్లో కూడా అమలు పరచట్లేదండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయాలి,
కావాలి, మా అందరికీ న్యాయం కావాలి, రెగ్యులరైజేషన్ అనేది జరగాలి, మమ్మల్ని గవర్నమెంట్లో అబ్జార్ప్షన్ చేసుకోవాలి. ఇదే మా ముఖ్య ఉద్దేశం అండి. దీనికి మించి మాకు ఇంకేంటి లేదు. మేము అనుకుతున్న ఈ 23% హైకు, ఈ పిఎఫ్ ఇవన్నీ అడుగుతున్నాం, కానీ ఇవన్నీ కాదండి. మమ్మల్ని అయితే రెగ్యులరైజ్ చేయాలి. మేము ఇంత బీఎస్సీ నర్సింగ్ చదువుకొని మళ్ళా ఒక ఎగ్జామ్ రాసి తర్వాత ఇగ్నో యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాసి ఈ కౌన్సిలింగ్లో కోవిడ్ టైంలో మేము అనేది అందరికీ సేవలు అందించడం అయితే జరిగిందండి. అప్పుడు మా నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరు కూడా మేము ఈ సేవలు అందించాము, ఈ ఎపిడమిక్లో మేము పనిచేయము అని ఎవరు నోట ఒక మాట రాలేదండి. అలాంటి కండిషన్స్లో కూడా మేము రూరల్ ఏరియాస్కి వెళ్ళి సేవలు అయితే అందించాము. ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో సేవలు, ట్రైబల్ ఏరియాస్లోని 12 రకాల సేవలన్నీ కూడా మేము మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉంటూ మేము అందిస్తున్నామండి. సో మాకు అడిగే హక్కు అయితే ఉంది. మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని, మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయకూడదు అని మేము అడుగుతున్నాం. జీతభత్యాలు కూడా మాకు ఎప్పుడు కూడా ఏనాడు టైం టు టైం రావట్లేదండి. గవర్నమెంట్ ఇప్పటికీ దాకా స్పందించలేదు. అందుకనే మేము సోమవారం నుంచి అసలు శాంతియుతంగా ఈ సమ్మెని కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి త్రిముఖ వ్యూహంతో సన్నాహాలు చేస్తున్నామని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ బి శ్రీనాథుడు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. నవోదయ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలోని, మండల స్థాయిలోని కమిటీలు వేసి సారా నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. సారా ఉన్న గ్రామాల్లో రైడ్స్ నిర్వహించి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నామన్నారు. ముడి సరుకులు తెచ్చిన వారిపైన బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నామన్నారు. మండల స్థాయిలో ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ సమన్వయంతో మండల కమిటీలు ఏర్పాటు చేసి సారా తయారీ, రవాణా అరికడుతున్నామన్నారు. ఎవరైతే సారా తయారీ చేస్తున్నారో వారిని గుర్తించి వారికి సారా వల్ల కలిగే చెడు ప్రయోజనాలు అవగాహన కలిగిస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా విజయనగరం, అరెస్టువైల్ విజయనగరం అంటే విజయనగరం మరియు పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి మనం మార్చి అంటే మొత్తం కార్యక్రమం ఫిబ్రవరిలో మొదలైనప్పటికి కూడా ఈ కార్యక్రమం మన జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వలన ఒక నెల రోజులు ఆలస్యంగా 12 మరియు 13 మార్చి ఈ తేదీల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఒక త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది. దీంట్లో భాగంగా మొదట ఏదైతే విలేజ్ల్లో ఈ ఐడి ప్రివేల్ అయి ఉందో దాన్ని ముందుగా ఐడెంటిఫై చేయడం, ఆయా గ్రామాల్లో ఎక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ప్రొఫైల్స్ని రూపొందించుకోవడం, అలాగే గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, ఆ గ్రామస్థాయి కమిటీలు అన్నీ ఏర్పడినాక మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం. ఈ గ్రామస్థాయి కమిటీల్లో చూసుకునేటప్పుడు గ్రామ సర్పంచ్ మరియు ఎస్హెచ్జి, అలాగే విఆర్ఓ, విఆర్ఏ, అలాగే వివిధ పోలీస్ కానిస్టేబుల్, అలాగే మా వైపు నుంచి కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించి ప్రతి ఐడి విలేజ్కి కూడా ఒక అడాప్షన్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేయడం జరిగింది. దాంతోపాటుగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల స్థాయి కమిటీల్లో ఎంపీపీ, అలాగే మా ఎస్హెచ్ఓ, అలాగే పోలీస్ సైడ్ నుంచి పోలీస్ ఎస్హెచ్ఓ, ఎంపీడీఓ మరియు తహసీల్దార్ కమిటీ సభ్యులుగా ఉండి మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతే దీంట్లో ప్రతి గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడం, ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా వాళ్ళని ఆ సారా తయారీ, సరఫరా, రవాణా ఇవన్నీ కూడా దాని నుంచి బయటికి తీసుకురావడం ఒకటో కార్యక్రమం. రెండో వ్యూహం ఏంటంటే ఆయా గ్రామాల్లో ఎన్ఫోర్స్ చేయడం, అంటే వాళ్ళు పైన రైడ్ చేయడం, అలాగే ఆ సారా తయారీ స్థావరాలను గుర్తించడం, ఆ సారా రవాణాను అడ్డుకోవడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, తర్వాత బైండ్ ఓవర్ చేయడం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి సరఫరాదారులు ఎవరైతే ముడి సరుకుల సరఫరాదారులు ఉంటారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఒక వ్యూహము. అలాగే ఈ రైడ్లు అనేవి కంటిన్యూషన్ చేస్తూ ఈ గ్రామాలని గ్రీన్ గ్రామాలుగా, అంటే ఏబీసీ గ్రామాల నుంచి గ్రీన్ వైపు మరలించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే ఈ నవోదయం కార్యక్రమంలో ఇప్పటి వరకు మన జిల్లాకు వచ్చేసరికి ఈ గత నెలన్నర కాలంలో 105 కేసులని పెట్టడం జరిగింది. అలాగే 137 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 3600 లీటర్ల ఐడిని, అలాగే 25,000 లీటర్ల వాష్ని, అంటే ఇంటర్నల్గా మనం ఏబీసీ కేటగిరీలుగా గుర్తించేసి వాటిపైన కంటిన్యూషన్ మనం ఎన్ఫోర్స్ చేయడం ద్వారా వీటిని చేయడం జరిగింది.
వాజీ న్యూస్లో ముఖ్యాంశాలు మరోసారి. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమ్మర్ కిట్స్ అందజేసిన జిల్లా ఎస్పీ. విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందికి పిలుపు. ఐపీటీవీ వాచో వాజీ ఓటీటీ సేవల ప్రారంభం. సాంకేతిక రంగంలో మార్పులను అందిపుచ్చుకోవాలన్న వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నీడి శ్రీనివాసరావు. టీడీపీలో జోరు, వైసీపీలో బేజారు. మాజీ ఎమ్మెల్యేలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైసీపీ క్యాడర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.